ఏదైనా టిఫిన్ చేయాలి, త్వరగా అయిపోవాలి అనుకునేటప్పుడు ఇలా స్పాంజి దోస ట్రై చేయండి. చాలా టేస్ట్‌గా ఉంటుంది. చాలా ఈజీ ప్రాసెస్. చాలా త్వరగా కూడా అయిపోతుంది. ఒక కప్పు అటుకులు తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకొని అందులోనే ఒక కప్పు బొంబాయి రవ్వ, ఒక కప్పు పెరుగు వేసి బాగా కలుపుకోవాలి. అందులోనే టేస్ట్‌కి తగ్గ సాల్ట్ కూడా వేసి బాగా కలుపుకొని ఈ కలిపిన మిశ్రమాన్ని ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక కప్పు నీళ్లు పోసుకొని మనం మిక్సీ జార్ తీసుకొని మన దోస పిండిలాగా మెత్తగా మిక్సీ చేసుకోవాలి. ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా మిక్సీ చేసుకోవాలి. చూడండి మెత్తగా అయిపోయింది కదా. ఈ మిశ్రమాన్ని వేరే బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకుని ఇందులోనే కొద్దిగా వంట సోడా వేసి ఒకే డైరెక్షన్లో 1 నిమిషం పాటు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం పొయ్యి మీద ప్యాన్ పెట్టి దోశలాగా కాకుండా కొద్దిగా మందంగా వేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని ఉడికించుకోవాలి. ఇంతేనండి.